హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది అభయ్ నవీన్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏం జరిగిందని చెప్పి మిడ్ నైట్ డిస్కషన్స్ అనమాట. పార్ట్ 2, దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది. అది చూడండి, చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్. అవి చూడండి. ఇప్పుడు పార్ట్ 2 కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్సే. ఫేస్ కొద్దిగా అసలు ఓపిక లేదు, వాష్ చేసుకొని అంతా రెడీ అయ్యే అంతా. ఇవి సేనావి డిస్కషన్స్ అనమాట. సేనావి అంటే సీత, నైనిక అండ్ విష్ణుప్రియ. ఇది వాళ్ళు పెట్టుకున్న పేరు. ముగ్గురు కూర్చొని ఒక సోఫాలో కూర్చొని 2 గంటలు అలా లాడిచ్చారు. రాసుకోలేక పాయింట్లు టైప్ కొట్టి చేతులు నొప్పులు వచ్చేసినాయి. ఇంత టైప్ చదువుకునే రోజుల్లో కూడా కొట్టుంటే బాగుండేదేమో. ఎనీవే, వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా హెల్త్ పాడైపోద్దని చెప్పి కన్సర్న్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం పడుకున్నానులేండి బ్రో. అత్తారింట్లో ఫుల్గా బిర్యానీ అన్నీ వేసేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఉన్నా. ఎందుకంటే ఈరోజు నైట్ గట్టిగా ఉంటుందని తెలుసు, అభయ్ నవీన్ ఎలిమినేషన్ తర్వాత ఉంటుందని చెప్పి. ఎనీవే, సేనావి ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళని చూస్తే కొన్ని పాయింట్లు ఏమో అబ్బా ఏం మాట్లాడాలనిపిస్తుంది. కొన్ని ఇంత పిల్ల బచ్చాగా లేదురా అనిపించింది. ముగ్గురిని చూస్తే లేదురా మరి ఇంత పిల్ల బచ్చాగా అనిపించింది. కొన్ని పాయింట్లు అబ్బా ఏం మాట్లాడారనిపించింది. అలా ఉన్నాయి అనమాట. హౌస్లో ఏ ఒక్కరిని వదలకుండా అందరి కోసం మాట్లాడుకున్నారు. నామినేషన్స్ కూడా ఓపెన్గా ఎవరెవరిని చేయాలని చెప్పి అది ప్లాన్ వేసినట్టుంది. అలాగే సోనియా నిఖిల్ని ఆడిస్తుందని చెప్పి మ్యానిపులేట్ చేస్తుంది, పూర్తిగా అసలు మార్చేసింది అది అని చెప్పి అనమాట. నిఖిల్ బయట ఎలా ఉంటాడు. విష్ణుప్రియ ఏమంటుందంటే నిఖిల్కి ఒక సపోర్ట్ కావాలి, అర్జున్ అంబట్టి సపోర్ట్తో కేబీకేజీ షో ఆడాడు అని చెప్పి అలాంటిది ఒకటి చేసి చెప్పింది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అబ్బా. నిఖిల్ స్మార్ట్ అని చెప్పి నేను ఒక రీల్ చేశాను. రీల్ చేస్తే దాంట్లో 2-3 కామెంట్లు, ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఏంటంటే, స్మార్ట్ ఎందుకు అంటే నైనికాని సేవ్ చేశాడు నిఖిల్. రేపు నామినేషన్స్లో పృథ్వీ, సోనియా, నైనిక వీళ్ళందరూ ఉంటారనమాట నామినేషన్స్లో. సీత ఉండదు. ఉంటే ఏం చేస్తాడంటే నైనికాని సేవ్ చేస్తాడు. అందులో కొంతమంది దాన్ని స్మార్ట్ అన్న, కొంతమంది దాన్ని సేఫ్ అన్నారు. ఇంకొకళ్ళు అంటే పృథ్వీని సేవ్ చేయాలి కానీ ఇప్పుడే కామెంట్ చేశారనమాట. పృథ్వీని సేవ్ చేయాలి కానీ నైనికాని సేవ్ చేస్తే స్మార్ట్ ఎలాగా అని చెప్పి. స్మార్ట్ ఎందుకు అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది, చెప్తాను. అలాగే ఇంకొకటి, ఇంతకుముందు నాకు ఇది పంపించారు, అడిగారు అనమాట ఈ క్వశ్చన్. నేను అడ్రస్ చేద్దాం అనుకుని మర్చిపోయా. దానికి ముందు అసలు నిఖిల్ తోపు, ఎందుకంటే సోనియాకి ఎగ్గిచ్చి వేరే క్లాన్లోకి పంపించాలనుకున్నాడు. అసలు అన్బిలీవబుల్ ఆట అయ్యి అని చెప్పి మన వాళ్ళు ఒక రివ్యూ కూడా చూశారు. రివ్యూ కూడా కొంచెం పార్ట్ పంపించారు మన వాళ్ళదే. అయితే మ్యాటర్ ఏంటంటే నేను అప్పుడు కూడా చెప్పాను అనమాట, వాళ్ళకి మెసేజ్లో చెప్పాను, లేదు బ్రో రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఆ ఎగ్ ఇచ్చిస్తే వేరే దానికి వెళ్ళరు, అదే క్లాన్లో చీఫ్గా తలబడతారు. సేమ్ క్లాన్లో ఉంటారు తప్పితే వేరే క్లాన్కి వెళ్ళి విడిపోరు అని చెప్పి. వాళ్ళిద్దరు విడిపోతారు, విడిపోయి గేమ్ అసలు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అది అన్నారు. కానీ అలా లేదు. అది సేమ్ క్లాన్లో ఉంటారు అనమాట. అక్కడ మిస్అండర్స్టాండింగ్. అది ఎందుకు ఇది పాయింట్ చెప్తున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారా, అప్పుడు చెప్పాలి కానీ అంటే ఈ పాయింట్ ఈ రోజు కూడా వచ్చింది. అంటే నిఖిల్ అలా హౌస్లో చెప్పాడు అనమాట, గుడ్డి చెప్తానంటే వాళ్ళకి ఆయన గేమ్ అర్థం కాదు పెట్టదని చెప్పి సీత డిస్కషన్ చెప్తా ఉంది. నెక్స్ట్ యష్మి చాలా మంచిదని చెప్పి మాట్లాడుకున్నారు, ప్రేరణ అస్సలు మంచిది కాదని చెప్పి మాట్లాడారు. చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇంక స్టార్ట్ చేసేద్దాం. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీత మణికంఠన్ చేస్తావా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అంటే సీత అంటే మణికంఠన్ చేస్తాను, ద వే ఈ స్పోక్ టుడే అని చెప్పి అందరూ ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ ఆయన మాత్రం చేసుకోడు, ఐ డిడెంట్ అండర్స్టాండ్ అని చెప్పి నేను కూడా అంది. వీళ్ళిద్దరికి కోపం వచ్చిందనమాట మణికంఠ మీద. మణికంఠ కొద్దిగా ప్లస్ అయ్యే ఎపిసోడ్లా కనిపిస్తుంది నాకు రేపుది. ఎందుకంటే మణికంఠ తన ఫ్రస్ట్రేషన్లో తను ఉన్నాడు, ఆయనకి వీడియోస్ చూపించారు కాబట్టి. ఇప్పుడు ఇది అనమాట. వీళ్ళు ఏంటంటే నేను సేఫ్ అయితే నవ్వలేదు, మణికంఠ కనీసం అసలు మాట్లాడలేదు అయ్యి అని చెప్పి నేనేమో తను గంటలు ఓదార్చాను అని చెప్పి వాది ఇది. అని వచ్చిన తర్వాత ఈ కట్ అయిపోయినాయి. వీళ్ళకి సేనావి అని చెప్పి #సేనావి అని చెప్పి ఇచ్చుకున్నారు. వాళ్ళ హ్యాష్ట్యాగ్ అలా నేను అంటే #సేనావి. ఎస్సీ అంటే సేనావిలో ఎస్సీ అంటేనేమో సీత, ఎన్ఏ అంటే నైనిక, విఏ అంటే విష్ణుప్రియ. నెక్స్ట్ విష్ణుప్రియ సోఫాలో కూర్చున్నామంటే, ఇది ముందు డిస్కషన్. ఇప్పుడు సోఫాలో కూర్చొని నేను రోజు పరిగెత్తుకొని వెళ్ళి విష్ణుప్రియ కాఫీ ఇచ్చేదాన్ని, నన్ ఆఫ్ దట్ మ్యాటర్డ్. ఎవరికి ఇచ్చేది కాఫీ? పృథ్వీకి అనమాట. ఇంకొక పాయింట్, ఇందాక డిస్కషన్లో ఒక పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ రెండోసారి ఏడ్చినప్పుడు, గట్టిగా ఏడ్చినప్పుడు అభయ్ కోసం ఏడ్చింది, అభయ్ కోసం మాట్లాడుకుంటున్నారు, అభయ్ కోసం ఏడ్చింది అని చెప్పాను. రాంగ్ అయ్యే అవకాశం ఉందండి. ఒకళ్ళు కామెంట్ చేశారు, నాకు అర్థమైంది వాళ్ళ కామెంట్ ఏంటని చెప్పి. మేబీ నిఖిల్ కోసమే, నిఖిల్ తన ఆటని గుర్తించలేదు అని చెప్పి ఏడ్చింది అని చెప్పారు అని అనుకుంటా వాళ్ళ మీనింగ్. అయ్యి ఉండొచ్చు, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. నేను రాంగ్ అని చెప్పాను, నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు ఈ విషయంలో మాత్రం. కానీ స్టిల్ అలా నిఖిల్ కోసం ఏడ్చినా సరే నిఖిల్ కోసం కూడా మాట్లాడుకున్నారులేండి. ఆయన సైడ్ నుంచి మాత్రం చిన్న క్యూట్గా చేయటం కానీ ఏదైనా సరే జెన్యూన్ ఏముండదు అని చెప్పి. అంటే పృథ్వీకి నేను అటెన్షన్ ఇస్తున్నాను కానీ పృథ్వీ నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈవిడనమాట. సీత అంది. యష్మి అందా ఏమందా అర్థం కావట్లా, యష్మి అన్నట్టు ఉంది. మరి అది కూడా అంది విష్ణుప్రియ. అది కూడా ఐ అండర్స్టాండ్ తనకి ఫస్ట్ ప్రయారిటీ తనే అని చెప్పి
బట్ ఓకేలే అని చెప్పి అనుకుందనమాట. ఒక వ్యక్తి పడుతున్న ఎఫర్ట్స్ని వెన్ జస్ట్ కంపారిజన్ అంటే ఏంటంటే నాగార్జున గారు సీతకి తనకి ఇచ్చారు కాబట్టి హార్ట్ కోసం అనమాట ఇదంతా. సీతకి తనకి కంపారిజన్ ఉండదు, సీతతో కొంచెం నాకు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి నేను సీతకి ఇస్తాను, బట్ స్టిల్ నేను పృథ్వీకి ఎక్కువ ఎఫర్ట్స్ చూపిస్తాను కదా అని చెప్పి అనమాట తిని చెప్తుంది. ఎందుకంటే పృథ్వీ తనకి తిరిగి ఇవ్వలేదు హార్ట్ అనేది, యష్మికి ఇచ్చాడు. కానీ తిని రోజు కాఫీ ఇవ్వటం, పరిగెత్తుకుని వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, అయినా సరే తనకు ఇవ్వలేదు ప్రయారిటీ అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇలాంటి చూసినప్పుడు ఇంద్రాయిలు పిల్లబచ్చేగల్లా ఉన్నారని మనకి అనిపిస్తుందా లేదా? దిస్ బాయ్, మళ్ళీ విష్ణుప్రియ, దిస్ బాయ్ ఇలా ఇంగ్లీష్ బిల్ ఉంటుంది పాష్గా, దిస్ బాయ్ ఎంత ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్, యూ డోంట్ కేర్. సో ఎంత చేశానని చెప్పి ఎంత చేసినా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, 1% కూడా నో రికగ్నైజేషన్, వాట్ ద హెల్. ఇలా ఉండదు కానీ పర్సన్ ఆల్సో ఐ ఫెల్ట్ నేను అవాయిడ్ చేయమన్నా నేను అవాయిడ్ చేయలేకపోతున్నా. నాకు తెలిసి నిఖిల్ కోసం చెప్తున్నట్టుంది. నేను ఎంత కష్టపడుతున్నా 1% రికగ్నేషన్ కూడా లేదు. అంటే నాగార్జున గారు అడిగినప్పుడు సీత విష్ణుప్రియ అన్నారు, తర్వాత నాగార్జున గారు ఒక పేరు చెప్పంటే సీత పేరు చెప్పాడు, విష్ణుప్రియ పేరు చెప్పాలి, విష్ణుప్రియ హట్ అయింది. టాస్క్లో విష్ణుప్రియ కూడా 100% ఎఫర్ట్ పెట్టుకుంది కదా. సో దానికోసం అనమాట నా లైఫ్లో నన్ను ఎవ్వరు కూడా ఇంత అవాయిడ్ చేయలేదు అంది. మళ్ళీ నిఖిల్ కోసం అంటుందా లేదు పృథ్వీ కోసం అంటుందా అని చిన్న కన్ఫ్యూజన్. ఇక్కడ కూడా నిఖిల్ కోసం అంటుందిలేండి. ఇక్కడ కూడా నాకు కప్పు మిగిలింది, ఈ పొయ్యిడే అంత ముందుకు దోసిన పొయ్యిడే తర్వాత చెప్తేనేమో అప్పుడు అదేదో పైనుంచి ఇలా పిండి పోసాడు అని చెప్పి ఏంటంటే టీ ఇందాక వీడియో చూడాలి. అందుకని పార్ట్ 1లో దీనికి అప్పుడు చెప్పాను అనమాట. చెప్పినప్పుడు చెప్పేంద్ర టీ కోసం ఇంత హంగామా అంటే, సో టీ నిఖిల్ చేశాడు, దీనికి కప్పు పెట్టిన పోయట్లేదు, చోర కడిగితే అదేదో టీ పొడి పిండి పోసాడు అన్నట్టు చెప్పింది అనమాట. బట్ అందరికన్నా లాస్ట్కి నిఖిల్ నబీల్కి ఇచ్చాడు మరి ఆ లెక్కను చూసుకుంటే. నెక్స్ట్ నైనిక, పృథ్వీది ఒక ఎక్స్ప్లెనేషన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈయన టాస్కులు ఇవన్నీ చేస్తాడు కానీ మాట్లాడటం ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. అగ్రెషన్ టాస్క్లు చెప్తే లేదా నామినేషన్లో మాట్లాడటం కానీ మిగతా టైంలో ఏం మాట్లాడలేదు. అంటే సీత లేదు వాట్ హీ డస్ ఈజ్ లక్కీగా తను ఎప్పుడు ఫస్ట్ పిలవరు నామినేషన్స్లో. సో తను ఎవరైతే నామినేట్ చేస్తారో అంటే ఆ నామినేషన్స్లో ఆ పాయింట్స్ వేసి వాళ్ళు నామినేట్ చేస్తాడు. నువ్వు గట్టిగా ఆర్గ్యూ చేస్తే ఏం చేస్తాడంటే నేను వీక్ అంటాడు. వీక్ అంటే నేను ఇప్పుడు చేసినట్టు అయితే నువ్వు సైలెంట్ అయిపోతావు అని చెప్పి, అంటే సీతకు లాస్ట్ టైం అలా చేశాడు కాబట్టి అలా చేస్తాడు, అంత విషయం లేదు తనకే అన్నట్టు చెప్తుంది అనమాట. విష్ణుప్రియ, నేను అసలు ఆ రోజు పృథ్వీని చేద్దాం అనుకున్నా, లాస్ట్ నామినేషన్లో పృథ్వీని చేద్దాం అనుకుందంట. బట్ అక్కడ ఎండగా ఏముందంటే చేద్దాం అనుకున్నా, ఆ ఎండలో త్వరగా ఫినిష్ చేద్దాం అని చెప్పి నామినేషన్ని చేయలేదండి. బిగ్ బాస్ గారు మీరు ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఇక్కడ న్యాచురల్ కాజెస్ వల్ల నామినేషన్లు మారిపోతున్నాయి, ఇది చాలా రాంగ్. ప్రకృతి ఇలా నామినేషన్ ఎఫెక్ట్ చేయకూడదు అంటే వాళ్ళకి ఎండపడుతుంది అని చెప్పి ఆవిడ పృథ్వీ నామినేట్ చేయలేదంట. ఇది ఎంతవరకు రైట్? కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఆ ఒక్క నామినేషన్ మొత్తం ఈక్వేషన్ మారిపోద్ది. అదే ఆవిడ పృథ్వీ నామినేట్ చేస్తుంటే ఈ వారం మొత్తం వేరే జరిగేదేమో, వెరైటీగా ఉండేదేమో, హూనోస్ కదా. సో ఆయన కొంచెం షెడ్యూల్లో పెట్టడం, ఆ యాక్టివిటీ ఏరియాలో ఏసీఎస్ పెట్టడం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీత, రేపు నేను ప్రేరణకి బుల్లెట్ పాయింట్స్ దించుతా అని చెప్పింది అనమాట. లాస్ట్ వీక్ ఏం చెప్పింది, నన్ను ఏం చేసింది అని చెప్పి విష్ణుప్రియ నేను అదే చేయబోతున్నా, సీతను ఎమోషనల్ అంటావా అని చెప్పి, అంటే ఇద్దరు కలిసి ప్రేరణని చేస్తారంట, సీతను ఎమోషనల్ అంటావా అని చెప్పి. నువ్వు బెస్ట్ ఫ్రెండ్షిప్ అందుకని ఏడ్చో, అప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం నువ్వు ఏడ్చో, సంచాలకుగా ఉన్నప్పుడు ఏడ్చో, అంటే ఎమోషన్ అని చెప్పి నామినేట్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ సో ఇక్కడ నేను ఏమంటానంటే తను నాకు గుర్తున్నంత వరకు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, తను నువ్వు ఎమోషన్ అవుతున్నావు అని చెప్పి చేయలే. తన మీనింగ్ ఏంటంటే నీ ఎమోషన్ ఎంత అవుతుందంటే గేమ్ దాటి వెళ్ళిపోతుంది, గేమ్ దాటి వెళ్ళిపోవడం వల్ల నీ ఎమోషన్ మిగతా వాళ్ళకి హట్టింగ్గా ఉంది, నాకు హట్టింగ్గా ఉందని చెప్పింది. ఆ రోజు తనకు అర్థం కాల, తను ఎక్స్ప్లెయిన్ చేయమంది సీత, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నాకు అర్థం కావట్లేదు. తను కూర్చుంది చివరికి, నాకు గుర్తున్నంత వరకు కూర్చుంది, తర్వాత వెళ్ళి కొట్టించుకుని వచ్చింది. సో అది నువ్వు వెయిట్ చేయమని మాత్రం చేయాలి, వీళ్ళకి అలా అర్థమైంది అనమాట. సో చూద్దాం ఏమవుతుంది రేపు. 9 కంటే యూ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ పాయింట్ విత్ పృథ్వీ అంటది. ఎందుకంటే పృథ్వీ కూడా తను వీక్ అన్నాడు, పృథ్వీ కూడా ఏడ్చాడు. సో నువ్వు ఏడుస్తున్నావు ప్రతిదానికి అని చెప్పి ఏడ్చాడు. ఇప్పుడు పృథ్వీ కూడా ఏడ్చాడు, ఆ ఫోటో టాస్క్లో పృథ్వీ ఏడ్చాడు అనమాట. అలా చేయొచ్చండి సీత, వద్దులే అంటుంది. మరి ఇదేంది పృథ్వీ మీద సపరేట్ ప్రేరణ మీద లేదా? సో ఇయే కొంచెం డబల్ సైడ్ ఉండటం. మణికంఠ ఉంది సీత, పృథ్వీ వద్దు కానీ మణికంఠ ఉంది అంది సీత. సో మణికంఠ ఉన్నాడు అనమాట తన లిస్టులో. మణికంఠ అంటే నీ పాయింట్ చెప్పి వెళ్ళిపోతావు, అడుగుతావు, నేను ఏదో చెప్తాను, చెప్పిన తర్వాత ఈ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్. అలాంటప్పుడు ఎందుకు అడగాలి? పాయింట్ అడుగుతాడంటే వీళ్ళు చెప్తారంటే, చెప్పిన తర్వాత తను చెప్పాల్సింది చెప్పేసి వాళ్ళు అడిగిన దానికి అసలు ఏ రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు బాగా వెళ్ళిపోతాడంట. నెక్స్ట్ విష్ణుప్రియ, నేను పొద్దున్న దానికి హట్ అయ్యాను, మనకంటే నేను ఆవిడ పొద్దున్న ఏదో ఏం జరిగిందో మరి సాటర్డే ఎపిసోడ్లో నాకు లింక్ అవ్వట్లేదు కానీ ఏదో అడిగితే మనకంటే నీతో మాట్లాడాలి అందంట. అంటే నాకు ఒక 1 వీక్ స్పేస్ కావాలని చెప్పాడు మనకంటే. 1 వీక్ స్పేస్ అనగానే విష్ణుపతి ఫీజు లేకపోయింది. ఎవరికైతే 1 వీక్ స్పేస్ అయింది, 1 అవర్ 1 డే ఒక గ్యాప్ కొద్దిగా ఇప్పుడే కదా అయింది ఎపిసోడ్, 2 డేస్ గ్యాప్ అయింది, 1 వీక్ స్పేస్ అడిగాడంట. నెక్స్ట్ 9గా
నేను మణికంఠతో మాట్లాడుతున్నాను, ఐ రెస్పెక్టెడ్ హిస్ ఫీలింగ్స్, తను ఏడుస్తున్నాడు, నేను చాలా 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 ఓదార్చాను, అసలు సర్వైవ్ అవ్వలేడేమో అనుకున్నాను, ఎంతసేపు మాట్లాడుంటాను దాంతో, కానీ నేను సేవ్ అయితే ఆఫ్టర్ సేవింగ్ స్మైల్ చేయటం కానీ ఏది నథింగ్. సో అన్నీ అంటే సీత కూడా నాకు కూడా అంతే చేశాడని. మీ ఇద్దరికి ఎందుకు చేశాడంటే అమ్మ, ఆయన పాపం వేరే ట్రాన్స్లో ఉన్నాడు, ఆయనకు ఒక చూపించి కూడా ఒక వీడియోని చూపించారు. సో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు. చాలామంది ఇద్దరు అక్కడ కామెంట్స్ చేస్తున్నారు, అన్న నువ్వేందన్నా యశ్మిని పెట్టుకుని ఏడ్చాడు అంటున్నావు, రేపేమో నామినేషన్స్లో ఫుల్ ఫైట్ అంటే ఆ ఏడిపే ఫుల్ ఫైటే. సో ఇది వస్తుంది, దాన్ని వాడతాడు మణికంఠ. నీ నామినేషన్లో ఇట్లా నువ్వేం చేయి, నేను జస్ట్ ఇలా అన్నందుకే నువ్వు అలా నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాన్ని రాంగ్గా పొట్రై చేసావు, నేను ఏదో చేస్తున్నట్టు అని చెప్పి ఒకటి తీసుకొస్తారు. చూద్దాం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది రేపు. అందుకని మీరు అన్సీన్ చూడాలి. అందరికీ అదే చెప్తా, అన్సీన్ మన రివ్యూ అక్కడ లైవ్లో 3 గంటలు 4 గంటలు చెప్పని ఇది అరగంటను చూడొచ్చు కదా, కనీసం 1.5x పెట్టుకొని చూస్తే ఎపిసోడ్లో ఏం జరుగుతుందన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ సీత వాట్ హీ టోల్డ్ యష్మి లాస్ట్ వీక్. యష్మికి ఏం చెప్పాడు, సో నేను వెల్ విషర్ అయినా నామినేట్ చేస్తానని చెప్పాడు కదా, గేమే ఫ్రెండ్షిప్ అని చెప్పాడు కదా, నేను కూడా అదే పాయింట్ చెప్పి అలాగే వేస్తానని చెప్పింది విష్ణుప్రియ. నాకు మనీ చేయాలని ఉంది కానీ మీరు చేయండి, ఎలాగ ఇద్దరు చేస్తున్నారు కదా, ఇంక నేను ఎందుకు నాను అవుట్ చేసుకోవడం అని చెప్పి నేను ప్రేరణని చేస్తాను, ఆదిత్యన్నను వదలను అని చెప్పి. ఒకవేళ వీళ్ళిద్దరు మనీని చెయ్యరు అని తనకు తెలిస్తే, అంటే అసలు డిస్కషన్ లేకపోతే తిని మనీని చేసిద్ది కదా, ఆదిత్యనం చేయదేమో, ప్రార్థన చేయదేమో. బిగ్ బాస్ ఏంది ఇది ఇంత ఓపెన్గా డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకొని నామినేషన్స్ చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు స్వామి, నేనే బయట నిద్రపోకుండా చూసి రివ్యూలు చేస్తా ఉన్నాను, నువ్వు సొంతోడివి, నీకు అంత టీం ఉంది, వాళ్ళని ఖండించటమో వాళ్ళని దండించటమో ఏదో చేయాలి కదా. ఏమి లేకుండా ఒకసారి సీజన్ 11 సీజను హీనాఖాన్ ఓడిపోయిన సీజను, నేను అప్పుడు ఆవిడకి సపోర్ట్ చేసిన సీజను, శిల్పా షిండే గెలిచిన సీజన్లో అందరూ నామినేషన్ కోసం డిస్కస్ చేసుకుంటే అందరిని నుంచోబెట్టి ఒక హీనాన్ని డిస్కస్ చేయదు, తనని చెప్తే మిగతా అందరిని డైరెక్ట్గా నామినేట్ చేస్తారు బిగ్ బాస్. మనం బిగ్ బాస్ ఏం చేస్తున్నాం మరి. ఆదిత్యనాథ్ వదలను చీఫ్ టాస్క్లో నేను జస్ట్ చూస్ చేయనందుకు ఆయన నన్ను ఎన్నెన్ని మాట్లాడినాడు, నేను లీడర్షిప్ అది ఇది అని చెప్పి నువ్వు ఇంకోసారి మింగిలవద్దని చెప్పి అలాంటి వాటిలు తెగద్దన్నాడు. ఆయన 5-6 డీల్ చేయలేదని కదా చేశాను, నేను ఎంత చదువుకున్నాను అంటాడు. కానీ ఎప్పుడు నామినేషన్లో ఎప్పుడైనా సరే ఈ కస్ వర్డ్స్ వాడుతున్నారు, అది వాడుతున్నారు, ఇది వాడుతున్నారు, హౌస్ ప్రాబ్లమ్స్ తెచ్చి నామినేట్ చేశాడా, చేయలేదు. నేనైతే రేపు ఆయన వదలను, ఆయన వేస్తాను అందనమాట. సో ఆదిత్యం గారు కూడా నామినేషన్లోకి వస్తారు. చీఫ్గా నిన్ను ఆడాలని చెప్పి చీఫ్గా నిన్నే అడగలేకపోయాడు, ఇంకా ఆయన చీఫ్ అవుతాడు అయితే అని చెప్పింది. సీత వెరీ స్లోగా అని మళ్ళీ అంది. నాకు అర్థమైంది ఏంటంటే మణికంఠ కన్ఫెషన్ రూము ఒక్కడిని పిలిచారు, ఏమై ఉంటుందో ఏంటో అని చెప్పి విష్ణుప్రియ వద్దులే మనకి ఎందుకులే అని చెప్పి అంత మళ్ళీ ఈయన ఆదిత్యం ట్రాక్లో ఉందన్నమాట. అంత చదువుకున్న ఆయన, నా మెంటాలిటీ తెలుసు, నేను ఏ పాయింట్ చెప్పినా తెలియకపోయినా చిన్న నన్ను వచ్చి చిన్నపిల్ల స్పోర్టివ్గా ఉండాలి, స్పోర్టివ్ అని చెప్పి వదిలేకుండా, ఈవిడ ఏం పాయింట్ చెప్పినా చిన్నపిల్ల స్పోర్టివ్గా అని చెప్పి వదిలేకుండా నామినేషన్ వేసి గెంటేయాలని చూస్తాడా, ఇప్పుడు చేస్తానని చెప్పి మళ్ళీ ఇది పిల్లబచ్చాటాక్. చిన్నపిల్ల స్పోర్టివ్ అని చెప్పి వదిలేయాలా, 30 సంవత్సరాలు ఉంటే ఇంట్లో ఏమైనా జరుగుతున్నాయి, కస్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని అన్నింటిలో అసలు ఆయన పట్టించుకుని వాడరు అని చెప్పి సీత ఈ వీక్ అయినా పృథ్వీని చేస్తాడు అని చెప్పింది అనమాట. చూడాలి. నెక్స్ట్ విష్ణుప్రియ ఆయన అన్నీ చెప్పేసి మళ్ళీ విష్ణు మీరు మంచోళ్ళు, ఈ వాంట్స్ మీ టు ఫర్గివ్ సచ్ ఎ క్యూట్ పర్సనాలిటీ అంటాడు. మింగిల్ నాకు చెప్పొద్దని మంచి ఎందుకు అలా నన్ను పర్సనాలిటీ మార్చుకొని అంటాడు. నేను ఇప్పుడు చెప్పాను మార్చుకోమని అని చెప్పి ఇంకా ఆయన గురించి కాసేపు మాట్లాడింది వద్దులండి, అవాయిడ్ చేద్దాము, పెద్దదైపోద్ది. ఐ వాంట్ టు పొడిచిఫై బ్యాక్ అంది ఇంగ్లీష్లో, సో పొడిచేసిద్ది తనకి బ్యాక్లో అని చెప్పి. ప్రేరణ ఆల్సో సీతను ఎమోషనల్ ఉంది కదా, నేను తను కూడా చేస్తానని చెప్పింది. నెక్స్ట్ సీత గేమ్లో ఎమోషన్స్ అయ్యి దెబ్బలు తగిలించుకున్నాడు, ఏదో అర్థం కాలేదు నాకు, దెబ్బలు తెచ్చుకున్నాడు అంట, ఏది రాశాను. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ కోడిగుడ్ టాస్క్లో కూడా టీయర్స్ వచ్చాయి కదా అంది. అంటే వీళ్ళేమో రాలేదు అనుకుంటున్నారు. నేను చూసినంతవరకు అయితే ఏడాల కోడిగుడ్ టాస్క్లో. సీత ఎమోషన్లో నువ్వు కూడా ఆడావు కదా, నువ్వు చేసిన పాయింట్లో నువ్వే నిలబడలేదు అని చెప్పి నేను సీత అంటుందన్నమాట. ఎమోషన్స్ నువ్వు కూడా ఆడావు, ఎమోషనల్గానే ఆడావు, నువ్వు ఏదైతే పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేసావు, నిలబడలేదు కాబట్టి నేను ప్రేరణకి వేస్తాను, అందుకే నేను నామినేట్ చేస్తాను, అదే బుల్లెట్ పాయింట్ ఉంది. ఎమోషన్లో ఉన్నాను అనలేదో నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ 9కి ప్రేరణ ఓటమిని తీసుకోలేదు అంది విష్ణుప్రియ. లగ్జరీ టీం వాళ్ళు క్లారిటీ అంటే వీళ్ళకి టీమ్స్ క్లాన్స్ వచ్చేసిన తర్వాత వీళ్ళు లగ్జరీ టీం అన్నప్పుడు నేను మీరే పనులు చేయాలని చెప్పాను ప్రేరణకి, చెప్తేనేమో క్లారిటీగా లేదు అంది. అప్పుడు వెళ్ళి కెమెరాకి వెళ్ళి మళ్ళీ చెప్తే అప్పుడు ఆ నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ అభయాన్ని చదివిన తర్వాత అప్పుడు ఎందమ్మ క్లారిటీ అంతకు మించి ఏమి ఉండదు అంటే నేను ఊరికి అన్నాను, అంటే నేను కావాలని అలా అన్నాను అంది. మరి అప్పుడేమో మాత్రం మీరు పనులు చేయాలి అది ఇది అంది. ఇప్పుడేమో వచ్చిన తర్వాత క్లారిటీ కోసం మళ్ళీ అడుగుతుంది అని చెప్పి తిని ఎలా ఫీల్ అయింది.
విష్ణు ఇలా అనేపాటికి ఏంటంటే కెమెరా నడటం మీరే పనులు చేయాలని అంటాం చెప్పడంతో ప్రేరణ ఏమనుకుంది లోపలికి వెళ్ళి మొత్తం వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది. అప్పుడేమో ఉన్నప్పుడు మీ ఇన్ని పనులు ఎలా చేయాలి అది ఇది అన్నారు, మానవత్వం లేదా అది అన్నారు, ఇప్పుడేమో వెంటనే బిహేవియర్ చేంజ్ అయిపోయిందని చెప్పి ప్రేరణ అనుకుంది. అప్పుడు మనం ఆ రోజు దీని అన్సీన్లో చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ నైనిక, నేను ప్రతిదానికి యష్మిని బ్లేమ్ చేసేదాన్ని, కానీ చూస్తుంటే యష్మిని మంచిదిలా ఉందంటే విష్ణుప్రియ తన వర్క్ చేస్తూనే ఉంది, ఆ వాష్ని క్లీన్ చేస్తుంది, ఇది క్లీన్ చేస్తుంది, తనేంది అసలు పని ఆపకుండా చేస్తుంది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ అని చెప్పి యష్మి కోసం. సో యష్మిలు అందరికి నచ్చిందనమాట. నేనేం చెప్పాను, ఒక మనిషికి ఎప్పుడైనా సరే మామూలుగా చూడాలి, ఒక పవర్ ఇచ్చి చూడాలి, తర్వాత మనకు మనిషి ఏంటో తెలిసిద్ది. అంటే ముందు నార్మల్గా చేసి తర్వాత పవర్ ఇస్తే ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ముందు పవర్ ఇచ్చి తర్వాత నార్మల్గా చేస్తే ఎలా బిహేవ్ చేస్తానని చెప్పి. సో యష్మి ఏంటంటే నేను అప్పుడు కూడా యష్మిని అనలైజ్ చేసింది, నాకు తెలిసి నేను కరెక్ట్గానే ఉన్నా, కొంతమందికి బయాస్డ్గా అనిపించింది. కానీ యష్మి ఏంటంటే తనని లక్కీగా తన చీఫ్ అయింది కాబట్టి ఆ చీఫ్ ఎలా చేసిద్దో మేము చూస్తామని అందరూ అన్నారు. అనేప్పటికీ దాన్ని అది పర్సనల్గా తీసేసుకుని ఆ అమ్మాయి స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి స్ట్రిక్ట్గా వెళ్ళిపోయింది. అలాగే గేమ్ ఆడాలని చెప్పి అలా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే చీఫ్ ఇవన్నీ లేవు కాబట్టి రిలాక్స్డ్గా ఉంది, అందరితో మాట్లాడుతుంది, అందరితో కలుపుకోలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓపెన్ అప్ అవ్వడానికి కూడా టైం పట్టి ఉండొచ్చు. ఆ ఫీలింగ్ నైనిక అంటుంది షీఈస్ ట్రైంగ్ టు జెల్ విత్ ఎవ్రీ వన్ అంటుంది. విష్ణుప్రియ షీ స్పోర్టివ్ రే అయింది. నైనిక అమ్మో అన్ని మారిపోతున్నాయి ఏంటి ఇక్కడ అంటే, సీత అంతేరా టైం గడిచే కొద్దీ ఈ క్వశ్చన్స్ మారిపోతాయి. సో టైం గడిచే కొద్దీ మనకు కూడా కంటెస్టెంట్స్ మీద ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. సోనియా ఫస్ట్లో సూపర్ అనిపించింది, తర్వాత రాంగ్ అనిపించింది, మళ్ళీ ఫ్యూచర్లో సూపర్ అనిపించవచ్చు. యష్మి ఫస్ట్లో రాంగ్ అనిపించింది, తర్వాత సూపర్ అనిపించింది, ఫ్యూచర్లో మళ్ళీ మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ విష్ణుప్రియ నైనిక సోనియా ఏంటి నీకేం చెప్పడానికి ట్రై చేస్తుందంటే, అంటే నైనిక ఇక్కడ ప్రేరణని చంప పగలగొట్టలేకపోయావా అని చెప్పి అంది కదా, చీప్ అదే ఏంటిది అది క్యారెక్టర్లెస్ అన్నప్పుడు చంప పగలగొట్టాల్సింది అంది కదా, దానికోసం నువ్వు ఏదో ఆవేశంలో అనేసి ఉంటావు, వెళ్ళి సారీ చెప్పు, ఎందుకంటే వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకున్నారు, నువ్వు కూడా సారీ చెప్పంటే నేను చెప్పను, ఐ స్టాండ్ బై దట్, ఎందుకంటే తనకే కాదు నీకన్నా కూడా నేను అదే మాట అంటాను అని చెప్పి నైనిక చెప్పిందంట. గుడ్, నాకు నచ్చింది. నెక్స్ట్ విష్ణుప్రియ నాకు తన అందరికీ సోనియా అంటే విష్ణుప్రియ చెప్తుంది, తను అందరికీ చెప్తా ఉంటుంది నీ తప్పు ఇది తప్పు అది తప్పు అనేది, తన తప్పులు మాత్రం తెలుసుకోలేకపోతుంది అని చెప్పి. నెక్స్ట్ అదే సోనియా అక్క ఇలా చెప్పమందని చెప్పింది, చెప్పిన తర్వాత మరి ఆడుకొని నన్ను అంది కదా, నాకు కూడా చెప్పాలి కదా సారీ అని చెప్పేది ఉంది. నైనిక డస్ట్బిన్లో ప్రేరణ తీసేటప్పుడు కూడా తనకి సారీ రియలైజేషన్ లేదు, అంటే వీళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకున్నారు కదా, నువ్వు కూడా చెప్పాను కదా, సో ప్రేరణ వచ్చి విష్ణుప్రియకి సారీ చెప్పడం, విష్ణుప్రియ ప్రేరణకి సారీ చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు కూడా చెప్పు అంటే, నైనిక ఏమంటుందంటే ఆవిడ డస్ట్బిన్లో తీసినప్పుడు కూడా ఆవిడ తప్పుకి రియలైజేషన్ అవ్వలేదు, ఏదో చెప్పాలంటే చెప్పాలి అని చెప్పిందని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ నేను నోరు స్లిప్ అవుతానని చెప్పి అభయ్ అన్న నన్ను బ్లాక్ రోజ్ ఇచ్చాడు కదా, సో చెప్పినప్పుడు నీ క్లాన్లో ఉన్న ప్రేరణ ఇచ్చినప్పుడు నాకైతే నీ క్లాన్లో ఉన్న ప్రేరణ నోరు స్లిప్ అయింది కదా, మరి దానికి ఎన్ని రోజెస్ తనకు అవ్వలేదు ఏంటి అని చెప్పి. సీత హీ లైక్స్ ప్రేరణ సో మచ్ అండ్ ఐఎమ్ హ్యాపీ డజంట్ గివ్ రోజ్ అంట, రెడ్ రోజు. ఈ అమ్మాయి ఏమంటది, నాకు బ్లాక్ రోజ్ ఇచ్చి నేను నోరు స్లిప్ అవుతానన్నావు, మరి నీ పక్కన నీ క్లాన్లో ఉన్న ప్రేరణ అంత నోరు స్లిప్ అయింది ఎందుకు ఇవ్వలేదని ఈవిడంట సీత హీ లైక్స్ ప్రేరణ సో మచ్ బట్ ఐఎమ్ హ్యాపీ డజంట్ గివ్ రెడ్ రోజ్ అంట, తనకి రెడ్ రోజ్ అవ్వలేదు నాకు హ్యాపీ అంటే, ఏంట్రా వీళ్ళు ఎంత పిల్ల వచ్చాగా ఉన్నారు అనిపించింది నాకు సడన్గా. రోజు ఇవ్వలేదని ఒకళ్ళు, బ్లాక్ రోజ్ ఇవ్వలేదని ఒకళ్ళు, రెడ్ రోజ్ ఇవ్వకుండా మంచిదైందని ఒకళ్ళు. నెక్స్ట్ విష్ణుప్రియ నేను చెప్పానానికి నువ్వు బయాస్డ్ అన్నా అని చెప్పి నామినేషన్స్ అప్పుడు చెప్పాను, సో నీ క్లాన్కి వస్తానని కదా, ఎందుకు రాలేదో చెప్పిందంట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ తన క్లాన్కి వెళ్ళినందుకు, నేను అన్న దగ్గరికి వస్తానని చెప్పాక అతను నిఖిల్తో మాట్లాడిన తర్వాత పృథ్వీ ఆపోజిట్ క్లాన్కి వెళ్తాను అన్నాడని చెప్పి నేను నిఖిల్ క్లాన్కి వస్తాను, నాగార్జున ఫస్ట్ నన్నే నుంచో పెట్టారు, నేను అందుకని నిఖిల్ క్లాన్కి వెళ్ళాను, ఐ ఆమ్ హ్యాపీ ఫర్ మై గట్ ఫీలింగ్, సో వెళ్ళినందుకు నేను హ్యాపీనే, ఐ ఫీల్ సో హ్యాపీ బట్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే మా చీఫ్ డజంట్ నోటీస్ మై ఎఫర్ట్స్ అగైన్, నా బ్యాడ్ లక్ అని చెప్పి. సో అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఏంటంటే నేను ఆ క్లాన్కి వెళ్ళింది హ్యాపీయే, కానీ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే నా చీఫ్ నా ఎఫర్ట్స్ని గుర్తించట్లేదు, అదే డిసప్పాయింట్మెంట్, అది నా బ్యాడ్ లక్ కిందకు వస్తుందని అనుకుంటుంది. సీత నిఖిల్ కోసం చెప్తుంది అనమాట, ఐ ఫీల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ గుడ్, నిఖిలే సో ఒక మనిషిగా చాలా మంచోడు, ఈజ్ ఏ గుడ్ బాయ్, బయట ఉన్న నేను ఇదే చెప్తాను చాలా జెన్యున్ బాయ్, యాజ్ ఎ ఫ్రెండ్గా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే గేమ్ పరంగా చూస్తే కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్, కంప్లీట్లీ మ్యానిపులేటెడ్, తను ఒక ప్లాన్తో వచ్చాడు ఇక్కడికి, బట్ అది ఆ డామినెన్స్తో ఉండాలని అది ఫస్ట్ 2 రోజులు జరిగింది, దాని తర్వాత మాత్రం మ్యానిపులేట్ అయిపోయాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఎవరి వల్ల అయ్యాడు, సోనియా వల్ల అయ్యాడు అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారన్నమాట, కంప్లీట్గా తను ఆడిచ్చేస్తుంది తన ఆట అని చెప్పి, మొత్తం సోనియా ఆ కళ్ళసైగలో ఆడుతున్నాడు అన్నట్టు మీటింగ్ వచ్చేటట్టు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మేబీ తన రియల్ సైడ్ ఇదేనేమో సీత అంటే, విష్ణుప్రియ లేదు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఇది కాదంటే, సీత
బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎలా ఉన్నా ఫ్లోలో ఏది ప్రాబ్లం ఎలా ఉన్నా సరే ఫ్లోలో మాత్రం వెళ్ళిపోతున్నారు బాగా అంటే విష్ణుప్రియ ఇలా ఉన్నా బాగానే వెళ్తుంది అనుకుంటా. అంటే ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు జరుగుతుందో తన ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ ఏదైతే గేమ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందో ఇది కూడా బాగానే వెళ్తుందేమో అనుకుంటున్నారు. సీత మళ్ళీ ఏదో మాట్లాడింది ఇనిపిలా. ఇది రియాలిటీ షో, సీత ఉండదు, ఇది రియాలిటీ షో, ఇండివిజువాలిటీ ఉండాలి, టోటల్ పర్సనాలిటీ ఎలా మారిపోతుంది, అసలు మారిపోకుండా ఉండాలి, బయట వాళ్ళు చూడట్లేదు అనుకున్నావా, అన్నీ చూస్తున్నారు, నాకు సార్ చెప్పిన ప్రతి వర్డ్ ఎంత కరెక్ట్ అనిపిస్తుందని సీత బాగా అబ్జర్వ్ చేస్తుంది. నాకు సార్ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి. మరి వీళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తుంది తెలియదు, నేను పట్టుకున్న పాయింట్ తిరిగి పట్టుకున్నమాట. ఎవ్రీథింగ్ అక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్నాయి, అలగడం, కన్విన్స్ చేయటం. నాగార్జున చెప్పారు కదా, అలుగుతుంటే నువ్వు కన్విన్స్ చేస్తున్నావు, ఇంక మిగతా వాళ్ళతో ఏం వీళ్ళు ఏమంటారంటే ఇంకా నీ ఇండివిజువల్ ఆర్ట్ ఎక్కడ ఉంది, నీ ఎఫర్ట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు, అసలు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాను కదా నీ ఎఫర్ట్స్ క్యాలిక్యులేట్ అయ్యేవి, ఇక్కడ మనం ఉన్నాం మనతో ఇండివిజువల్గా మాట్లాడతాను కదా తెలిసిద్దని చెప్పి. విష్ణుప్రియ లక్కీలీ పృథ్వీ హార్ట్ విరగొట్టలేదు, దానికైతే నాకు హ్యాపీ అని చెప్పి. ఆయన ఆర్ట్ ఆయనకి విరగొట్టకపోతే నీకెందుకమ్మా హ్యాపీ ఏంటో ఇవన్నీ బాగా మాట్లాడుకున్నారా. కరెక్ట్గా చెప్పిందా సీత, కరెక్ట్గా ఉంది అసలు. ఫుల్ మ్యానిపులేటివ్. ఫస్ట్ 2 days డామినెన్స్, ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మ్యానిపులేటివ్ ఫుల్ డౌన్ అయ్యాడు. నాగార్జున గారు చెప్తున్నారు అలగటం మీకు అక్కడే టైం సరిపోతుంది, ఇంకెక్కడ గేమ్ ఆడుతున్నారని చెప్పి. నెక్స్ట్ సీత, నాకు సార్ చూసావా కవర్ చేస్తా అన్నట్టు ఇచ్చాడులే, అంటే పృథ్వీకి అంటే ఎగ్ రెడ్డికి తనకి ఇచ్చాడు కాబట్టి ఈ రెడ్ హార్ట్ పృథ్వీకి ఇచ్చాడు, కవర్ చేస్తున్నట్టు ఇచ్చాడు అంటే విష్ణుప్రియ అంటది లేదు, మళ్ళీ విష్ణుప్రియ కరెక్ట్ చెప్తుంది లేదు కరెక్ట్ రీజన్స్ ఇచ్చాడు సోనియాకి. ఏంటంటే చిన్న చిన్న వాటికి అలగటం, అదే కొన్నిసార్లు మాటలు వదిలేసిద్ది వాటి కోసం అనమాట. నేను వెయిటింగ్ గట్టి పాయింట్ నామినేషన్ కోసం, అంటే విష్ణుప్రియ సోనియా నామినేట్ చేయడం కోసం వెయిట్ చేస్తుందంట. తనేమో నువ్వు ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలి నాకు 1-2 సార్లు చెప్పింది, కానీ తన మాత్రం ఏం మార్చుకోవద్దు. సో నేను ఎప్పుడైనా చెప్తాను మొహమ్మద్ చెప్తాను నువ్వే మార్చుకున్నావు అని చెప్పి. సో ఫ్యూచర్లో సోనియా వర్సెస్ ఈ విష్ణుప్రియ ఏదైతే జరిగిందో నాగార్జున వల్ల డైల్యూట్ అయింది, ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట ఫర్దర్గా. సీత అదే నా దగ్గరికి వచ్చింది అనుకో మార్చుకోమని చెప్పి, నాలో ఉన్న వేరే రూపం వస్తుంది అని చెప్పి మా డైలాగ్ వేస్తుంది. నేను నామినేట్ చేస్తే తిరిగి చేయలేదు కూడా. సో తన దగ్గర పాయింట్ ఉందంట తను నామినేట్ చేయడానికి. ఏంటంటే ఆ ఫొటోస్ టాస్క్లో సంచాలకుగా సీజన్ పెట్టినప్పుడు ఆ టాస్క్ విడిపోయిన తర్వాత తను చీఫ్ మీదకి ఎగురుతూ ఉందండి, మీరే పెట్టారుగా సంచాలకుగా పెట్టారుగా చూసుకోవసం లేదా, పాయింట్స్ చెప్పవసం లేదా, అది ఇదని చెప్పి. అసలు నువ్వెవరు అయినా చెప్పుకోవడానికి ఆ చీఫ్ చూసుకుంటే నీకేం పని అని చెప్పి నేను పాయింట్ పెట్టి చేస్తే తన రివర్స్లో ఒక మాట కూడా మాట్లాడలేదు అంటుంది. ఏమైనా చేద్దాం తను ఏమైనా చేద్దాం అంటే చీఫ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఆమె లెఫ్ట్ హ్యాండ్ ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఒకళ్ళు చీఫ్ ఒకళ్ళు పృథ్వీ అనమాట ఉన్నారు, నాకు అదొక్కటి సిరాగ్గా ఉంది ఈ క్లాన్లో అని చెప్పి అంటుంది విష్ణుప్రియ అంటుంది ఈ మాట. తను యాక్చువల్గా ఉంటుంది తను చేసేది తను ఎందుకు చూసుకోవటం లేదు, అదే సోనియా తను చేసేది తను ఎందుకు చూసుకోవటం లేదు, ఫుడ్ కోసం కూడా ఏంది ఇది ఇప్పుడే తినమంటుంది, ఇది మిగిలిపోయిందంట మిగిలిపోతే ఇప్పుడే తినమంటుంది అని చెప్పి. ఏమైనా చేద్దామంటే చీఫ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్నారు ఆవిడకి మనం ఏం చేస్తామని చెప్పి. సీత తనకున్న క్వాలిటీస్కి ఎలాంటి అమ్మాయినా సరే లెక్కినాయి, ఇది నెక్కిలి కోసం అంటే ఎలాంటి అమ్మాయి నెక్కినాయి అని చెప్పి చిన్న చిన్నవి చాలా నోటీస్ చేస్తాడు. సాటర్డే అయిపోయాక అనగానే మేము చూసాంలే అంటున్నారు. మళ్ళీ పిల్లపచ్చేటాకు ఏందో ఆయన లవర్ బాయ్ లాగా ఆయన కృష్ణుడిలాగా వీళ్ళందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు ఆయన్ని పృథ్వీని. నాకు అర్థం కాదు ఏంది ఇది అని చెప్పి వీళ్ళు 3-4 గోపికల్లాగా. సో చూసామని అని చెప్పి ఇలా పట్టుకొని ఏదో ఓదార్స్తో ఏదో చేస్తాడంట, వీళ్ళు చూసారంట. నైన్కి ఐ ఆల్సో ఫీల్ ఇది ఇంకా హగ్గుల కోసం మాట్లాడుకున్నారు. నేను కూడా కొన్నిసార్లు కావాలనే మా సీత కొంచెం బాగాలేదు హగ్గివ్వు అది అన్నట్టు అని చెప్పి సైడ్ హగ్గిస్తే అలా కాదు మామూలుగా హగ్గివ్వు అని చెప్పి చెప్తానని చెప్పి ఏదో చెప్పింది. హగ్గని వర్డ్ అనగానే అక్కడ అలా ఫార్వర్డ్ బటన్ వెళ్ళిపోతుంది, నాకు చిరాగ్గా సౌండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీత, మనం సర్వైవ్ అవుతున్నామంటే మనం ఇండివిజువల్గా ఆడుతున్నాము. నైనిక నువ్వు ఇలా ఆడు, విష్ణు నువ్వు ఇలా ఆడని కానీ మనం ఒకళ్ళ థాట్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం కానీ చేయము. వీళ్ళు మాత్రం టాస్క్ రాగానే సోనియా అందరికీ ఇలా చేయాలి అని చెప్పి ఏం థింకింగ్ ప్రాసెస్ ఇది, ఇంకా మన ఇండివిజువాలిటీ ఏం వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ ఈ అబ్బాయి లాస్ట్ షోలో ఉన్నప్పుడు కూడా పక్కా ఒకరిని పెట్టుకునేవాడు, ఈ కెనాట్ డూ ఇట్ అలోన్. లాస్ట్ షోలో అర్జున్ అంబటి. సో దీనికి ఏంటంటే నిఖిల్ సింగిల్గా ఏది చేయలేడు అంత లేదు, ఆ లాస్ట్ షోలో కూడా పక్కన ఒకళ్ళు పెట్టుకున్నాడు అర్జున్ అంబటి. కనీసం వేరే చోట ప్లేస్ మార్చి కూడా కూర్చునేవాడు కాదు, అర్జున్ అంబటి పక్కనే కూర్చునేవాడు. ఆ కేబీకేజీ షో అనమాట కూర్చున్నాడు, పక్కనే కూర్చుంటూ ఉండేవాడు. నైనిక నేను ఎందుకు సపోర్ట్ చేశా క్లైంబింగ్ టువర్డ్స్, నేను ఎందుకు నైనికకి చెప్పాడంట నేను ఎందుకు సపోర్ట్ చేశాను సోనియాకి ఎగ్గు, ఎందుకంటే ఆవిడకి ఎగ్ ఇచ్చి సపరేట్ క్లాన్లోకి పంపించేస్తే మనకు బాగుంటుంది, సేమ్ టీం వల్ల అని చెప్తుంటే వీళ్ళు సేమ్ టీం వాళ్ళు ఎలా అవుతారు, సేమ్ టీం వాళ్ళు మన టీంకి మనం అవుతాం కదా అని. అదే కదా మరి ఈ లాజిక్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. దానికి మళ్ళీ నిఖిల్ సూపర్ అని చెప్పి చూశాను అనమాట నేను. సో
దాన్ని క్రిటిసైజ్ చేయాలని కాదు కానీ బట్ మిస్అండర్స్టాండింగ్ ఉంది అక్కడ. సో అక్కడ నిఖిల్ సూపరు విన్నర్ క్వాలిటీస్ అక్కడ ఏమీ లేవు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అసలు తనకు టాస్కే అర్థం కాలేదు అందులో. ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్ళు తినతో పాటు చీఫ్గా పోటీ పెడతారు, అంతే చెప్తే వాళ్ళు వేరే క్లాన్కి వెళ్ళిపోయి చీఫ్ అవ్వటం అది జరగదనమాట. నెక్స్ట్ నైన్కి సోనియాకే అలా చెప్పాడు, సోనియా కోసం ఇలా చెప్పాడంట, తను మన క్లాన్ వదిలేసింది, తను వేరే క్లాన్ వెళ్ళిపోతుంది అని చెప్పి. విష్ణుప్రియ, మన చీఫ్ ఒకరికి చాలా అటాచ్డ్ ఉన్నాడు, నాకు భయం వేస్తుంది, ర్యాషన్ అయినా కంట్రోలింగ్ కనిపిస్తుంది, నో ఫ్రీడమ్ అనిపిస్తుంది అని చెప్పి నైన్క మాట్లాడాలరా మనం మాట్లాడతానంటే చీఫ్ ఏమో ఇతను, డామినేషన్ మొత్తం సోనియాది అని చెప్పి. విష్ణుప్రియ, సీత నైనిక లేకపోతే విష్ణుప్రియ సీత నైనిక లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది, నాకు వెళ్ళిపోవాలని అంటే ఒక టైంలో నాకు పక్క క్లాన్లోకి వెళ్ళిపోవాలనిపించింది కానీ పక్క క్లాన్ చూస్తేనే అది ఇంకా దారుణంగా ఉంది, అందుకోసం చెప్పి ఇక్కడ అడ్జస్ట్ అవుతానని చెప్పింది అనమాట. సీత, వాళ్ళకి రైవలరీ స్టార్ట్ అవుతుందిరా ఈ క్లాన్కి అని చెప్పి ఈ క్లాన్కి చీఫ్ చేస్తారు తనని, రెండు క్లాన్స్కి వార్ ఉంటుందని. సో నైనిక ఏమనుకుంటుందంటే సీతని సోనియాని తీసుకొచ్చి ఈ క్లాన్కి చీఫ్ని చేసి రెండు క్లాన్స్కి వార్లాగా ఏమైనా చేస్తారేమో అనుకుంటుంది, చూద్దాం ఏం జరిగింది ఏంటని చెప్పి. విష్ణుప్రియ, యష్మి యాజ్ చీఫ్ ఓన్లీ బెటర్ ఏమో అంటుంది. అంటే సీత, వద్దబ్బా యష్మి యాజ్ అ చీఫ్ అసలు మనుషులు చూడలేదు, నా మొహం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే సీత తను కూడా నేర్చుకుంటుంది కదా, మళ్ళీ తనే నేర్చుకుంటుంది కదా, తెలుసుకుంటుంది కదా అంటే విష్ణుప్రియ, కొంతమంది ఓపెన్ అప్ అవ్వాలంటే టైం పట్టిద్ది అబ్బా అంది. యష్మి నాకు వాష్రూమ్లో పాయింట్ చెప్పింది, పృథ్వీకి ఎంత చెప్పినా వేస్టే, ప్రతి చెప్పినా సరే తనకు అర్థం చేసుకునే స్కిల్స్ లేదంటే నైన్క అంటది, పృథ్వీ కొద్దిమంది మాట పృథ్వీకి అర్థమవుతుంది, అందరిది విండి అని చెప్పి. పృథ్వీకి నాగార్జున గారు చెప్పినా అర్థం కాల, కానీ నేను ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో చెప్పాను, పార్ట్ 1లో స్టార్టింగ్లోనే ఉంటుంది. సోనియా కూర్చోబెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, అని చెప్పి చక్కగా అంటాడు నీట్గా. సీత, అగ్రెషన్ వీక్ అని చెప్పి నీ అగ్రెషన్ నీకు బలం తప్పు అని చెప్పి నాకు సార్ చెప్పినా కూడా అది కాదు, నా అగ్రెషన్ నాకు కరెక్ట్ అంటే ఏంటంటే వీళ్ళు బ్రేక్ టైంలో మాట్లాడుకున్నట్టున్నారు, అక్కడ సోనియా ఉంది, సోనియా కూడా ఏం మాట్లాడకుండా నాగార్జున గారు అలా ఏమనలేదులే, మాకు అర్థమైంది ఏమన్నారా అని చెప్పి అంటే సీతను తప్పుపట్టినట్టు చెప్తుందనమాట. విష్ణుప్రియ, తను కూడా నాగార్జున నిజంగా ఏం చెప్పలేదు. విష్ణుప్రియ పృథ్వీకే సపోర్ట్, పృథ్వీ సైడ్ తనకి ఉంది, అది బ్రో అన్నారని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏముందో నాకు తెలియదు కానీ సపోర్ట్ మాత్రం ఉంది. అలా ఏం లేదు, ఈ జస్ట్ ఆస్క్ హిమ్ టు బ్యాలెన్స్, అగ్రెషన్ తగ్గించుకునే జస్ట్ ఆస్క్ హిమ్ టు బ్యాలెన్స్ అంటే సీత గేమ్లో లేకపోయినా కూడా అగ్రెషన్లో ఉన్నాడు, టాస్క్లో ఉంటే లిమిట్ ఉంటుంది, టాస్క్ లేకపోతే లేదు, ఆయన కోర్టు అని చెప్పాడు కదా, కోర్టులో ఓకే కానీ కోర్టు బయట కాదు అని చెప్తే, కోర్టు బయట ఎవరి మీదకి వచ్చాడు ఏంటంటే కోర్టు బయట ఇప్పుడు నా మీదకి వచ్చాడు కదా మన టాస్క్లో అని చెప్పింది అనమాట. గేమ్ వస్తుందంటే అగ్రెషన్ కాదు, దట్ ఈజ్ రాంగ్, ఏం రైట్ ఉంది, అలాగే సంచాలక్ మీద అరవడం కూడా రైట్ కాదు కదా, సంచాలక్ మీద కూడా వచ్చాడు, సంచాలక్ జాబ్ ఇంకా సంచాలక్ టాపిక్ మీద, సంచాలక్ జాబ్ వెరీ టఫ్ జాబ్, మన సంచాలక్ నుంచోబెడితే విష్ణుప్రియ అంటే సంచాలక్ నుంచోబెట్టి నాకు ఫీజు ఎగిరిపోయి ఏంటి సంచాలకుని కూడా క్వశ్చన్ చేస్తారా, సంచాలక్ డిసిషన్ ఫైనల్ అంటారు కదా క్వశ్చన్ చేస్తారా, ఇలా అయితే నాకు సంచాలక్ అసలు చేయను, నాకు అసలు అమ్మో నాకు భయంగా ఉంది ఇస్తారంటే వీళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు అన్నాగట్టి ఖచ్చితంగా నీకే ఇస్తారు అని చెప్పి సీత ఒక టాస్క్లో అమ్మో నాకు వద్దు అంటే నాకే ఇచ్చారు, సో ఇలాగే ఉంటుందని చెప్పింది. నెక్స్ట్ సీత, నేను ఆడాల్సిన గేమ్కి నన్నే సంచాలక చేశారని, మొన్న వీళ్ళు ఆడారు కదా చీఫ్ టాస్క్, నడుము ఒంగోని ఏనుగమ్మ ఏనుగు ఆట ఆడతా 2 బాల్స్ తీసుకెళ్ళి అట్టే పడేయటం, తను ఆడాల్సిన టాస్క్కి తన్నే సంచాలక చేశారు, అది సీరియస్గా తీసుకుందనమాట. విష్ణుప్రియ, సారు అడుగుతా అన్నారు కదా టైం లేక ఆపేశారు, ఇది నేను నా ఎపిసోడ్ రివ్యూలో నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, కంక్లూజన్స్ లేవు, సరిగ్గా లేవు, సోనియా నిఖిల్ గేమ్ గురించి డిస్కస్ చేస్తాం అన్నారు, రెడ్ ఎగ్ కోసం మళ్ళీ మాట్లాడదాం అన్నారు, మాట్లాడలేదు అన్నాను కదా, విష్ణుప్రియ కూడా ఇదే క్వశ్చన్ అడిగింది. సో సార్ అడుగుతా అన్నారు ఈ ఎగ్ ఎందుకు ఇచ్చావు ఏంటి ప్లాన్ ఏంటి అని చెప్పి, బట్ టైం లేక ఆపేశారు అని చెప్పి. సీత, ఎఫర్ట్స్ చూడు మీ ఇద్దరు ఇచ్చేసారు బయట నేను తనకి చాలా నీట్గా చెప్పాను, ఎఫర్ట్స్ చూడు నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాను ఏంటని, అలాగే నేను బయట చాలా టీమ్స్ లీడ్ చేశాను, క్రికెట్ టీము ఆ టీము ఈ టీము అన్ని టీములు తిని లీడ్ చేసిందంట, నాకు చూపించాలని ఉంది క్లాన్స్ ఎలా లీడ్ చేయాలి ఏంటి అని చెప్పి సీత చెప్తుంది. సీతకి బయట లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, తను చూపించాలనుకుంటుంది క్లాన్స్ ఎలా లీడ్ చేయాలని చెప్పి. విష్ణుప్రియ, నాకు సైక్ అయిపోయింది, ఆ మధ్యాహ్నం గేమ్కి డ్రెస్ వేసుకొని డైరెక్ట్గా వచ్చేసింది, నత్త గేమ్ కోసం దేనికోసం డ్రెస్ వేసుకొని వచ్చేసింది, నాకు సైక్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్స్ చూస్తేనేమో తనది చాలా స్లో ఉంది అంటే సీత అంటది, నబీలు ప్రేరణ కనుక వచ్చుంటే ఆ నత్త టాస్క్లో ఆదిత్య ఓం గారు కాకుండా టఫ్ అయిపోయేది, మనం ఓడిపోయేవాళ్ళం అన్నట్టు. అలాంటి ఆమె సంచాలక్గా రాగానే మాత్రం సంచాలక్ గేమ్ ఆడాలన్నప్పుడు మాత్రం ఏడ్చింది కదా అంట, సంచాలక్గా ఆడుతున్నప్పుడు మాత్రం ఏడ్చింది అని చెప్పింది. ఎక్కడ ఏడ్చింది సంచాలక్గా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. నెక్స్ట్ బియా, నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను విన్నాను, నేను తొక్కుడు బిల్ల కూడా ఆడలేదు, నేను ఎలా ఆడతాను టాస్క్ అని చెప్పి, నువ్వు మరి వేరే మాట్లాడేటప్పుడు మాత్రం ఒక రూపం వచ్చేస్తుందని చెప్పి ఎవరికో చెప్తుందంట, నేను తొక్కుడు బిల్ల కూడా ఆడలేదు, నేను ఎలా ఆడాలి టాస్క్ అని చెప్పి, మన చీఫ్ టాస్క్ దేనికో
నెక్స్ట్ మళ్ళీ సీత ఏదో స్లోగా చెప్పింది విష్ణుప్రియ, నేను ఎంత కాన్ఫిడెంట్ లేను, తన ఎలారా ఉంది ఆ టాస్క్ విషయంలో, నేనే కాన్ఫిడెంట్గా లేను, తన ఎలారా ఉంది అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ తను ఓడిపోతే సీతను మళ్ళీ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో బాల్స్ టాస్క్ ఓడిపోయిన తర్వాత సీత దగ్గరికి వచ్చంట, నువ్వు ఉండుంటే గెలిచేదాన్ని కదా, గెలిచేదాన్ని అనుకున్నావు కదా, నువ్వు ఉండుంటే గెలిచేదాన్ని అనుకున్నావు కదా అని చెప్పి అందంట. తనకు తెలుసు, అందుకే ఆమెకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది, నేనుంటే గెలుస్తానని తనకు తెలుసు, అందుకే నాకు ఈ గిల్ట్ ఫీలింగ్ ఉందని చెప్పి సీత అంటుంది. సీత వర్సెస్ నిఖిల్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ బాల్స్ ఆడి చీఫ్ టాస్క్ ఆడుంటే సీత గెలిచేదని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. నాకైతే ఐఎమ్ నాట్ షూర్, అంత ఈజీ కాదు అది. నెక్స్ట్ నైన్కా, ఈ షోలో తనకి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ సపోర్ట్ ఉందరా అంటే సీత, స్ట్రాంగెస్టే ఇంకేమైనా అలా ఏమనకని చెప్పి, లేదు తను చూడు నోబడి నామినేటింగ్ అది అంటుంది, ఇలా చేసే హైప్ ఇవ్వకండి, అనవసరంగా ఊరికి హైప్ ఇస్తున్నారు. సీత నామినేషన్స్ తర్వాత ఫస్ట్ నామినేషన్ తర్వాత కూడా ఆవిడకి అనవసరంగా హైప్ ఇచ్చారు, అక్కడ అంత విషయం లేదని చెప్పింది. మళ్ళీ పాయింట్స్ ఉన్నప్పుడు అబ్బా వీళ్ళు పాయింట్స్ ఏం పెట్టారా అనిపిస్తుంది. అంతే కదా, ఆ ఫస్ట్ నామినేషన్ తర్వాతే సోనియాకి హైప్ వచ్చింది, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ. తర్వాత ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందని అనుకున్నారన్నమాట. ఆ నామినేషన్స్ తర్వాత 2-3 గంటలు కూర్చొని మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు అనమాట. నెక్స్ట్ సీత, షీ కుడ్ హ్యావ్ మేడ్ హిమ్ బిగ్గర్ ప్లేయర్ అంటే విష్ణుప్రియ, ఎందుకు చేస్తుంది తన బిగ్గెస్ట్ ప్లేయర్, బయట తన కోసం యష్ ఉన్నాడు, ఇక్కడ జస్ట్ తన కన్వీనియన్స్ కోసమే అనమాట, తన కంఫర్ట్ చూసుకుంటుంది ఇక్కడ అంతే అని చెప్పి. నైనిక, ఇది నిఖిల్ అన్న ఫాల్ట్, కలిసి ఆడుతున్నారంటే సీత, కలిసి అలా ఆడతారే కానీ ఎఫెక్ట్ మనకు అవుతుంది కదా అని. అంటే వీళ్ళందరూ ఒకటే క్లాన్లో ఉన్నాము, తన డామినెన్స్ చేయటం వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. నేను విష్ణుప్రియ ఆ క్లాన్స్ లాస్ట్ వీక్స్ షఫుల్ జరుగుతున్నప్పుడు మీరు వచ్చేవరకు నేను చాలా హ్యాపీగా ఉన్నారా, అమ్మయ్య నాకు కావాల్సిన అందరూ వస్తానని. నెక్స్ట్ సోనియా అనగానే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, తను వస్తుంటే మాత్రం నాకు హ్యాపీనెస్ పోయిందని చెప్పింది. ఈ విషయాలన్నీ ఏ కంటెస్టెంట్కి ఆ కంటెస్టెంట్కి, ఆదిత్యం గారికి, ప్రేరణకి ఇవన్నీ వేయాలి ఒకరి తర్వాత ఒకరికి. మణికంఠకి వేస్తే వీడియోలు వీళ్ళు ముగ్గురికి భలే ఉంటుంది. సీత, గైడెన్స్ కావాలి తనకి అని చెప్పి, నీకు ఎందుకు గైడెన్స్ కావాలి, టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషను. అభయ్ అన్న అన్నాడు, ఆ ఎగ్గిని ఒక గదిలో దాయమని చెప్పాడంట, దాచేసిరా, వాళ్ళిద్దరు ఎవరు ఎత్తుక్కొని వస్తే వాళ్ళకే ఇచ్చేద్దు కానీ అని చెప్తే చేయలేదు తను, స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకెళ్ళాపాడు. నాకు అప్పుడు కొంచెం ఉండేది, ఖచ్చితంగా నాకే ఇస్తాడని, కానీ బట్ ఎవరేదంటే గేమ్ యాంగిల్ అన్ని యాంగిల్ ఆలోచించి ఇస్తాడనుకున్నానని చెప్పింది. నెక్స్ట్ మా విష్ణుప్రియ, ఆవిడకేమో ఇస్తేనేమో ఇచ్చినందుకేమో మళ్ళీ నేను ఓడిపోతాననే కదా నాకు ఇచ్చామంటది అని చెప్తే సీత, ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ ఆవిడతో అంటది. విష్ణుప్రియ, నైనికాని హక్ చేసుకుంటూ ఉంటుంది ఈవిడ సోనియా, నాకు హక్ చేసుకుని ప్రతిసారి నైనికాని తీసుకెళ్ళి ఒక బకెట్లో ముంచేయాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తుంది. చూస్తే వీళ్ళకి ఎన్ని ఉన్నాయో. ఏంటి గొడవ, ఏంటి ఎందుకు గొడవ అవుతుంది అంటే ఏమీ లేదు, అబ్బాయి నైనిక చెప్తుంది అనమాట, అబ్బాయి తిను నిఖిల్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ వైలెన్స్ వద్దు అది అని చెప్పి, అది తీసుకున్నప్పుడు మనకు వచ్చి చెప్పాలి కదా, మనకు ఎందుకు చెప్పట్లేదు, దాస్తున్నారు ఎందుకు వాళ్ళ డిస్కషన్ అని చెప్పి తిని అలిగింది సోనియా, అలా ఫీల్ అవుతుంది అని చెప్పి ఇలా చెప్తుంది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే చాయ్ పత్తి దొంగతనం చేసి తాగుదామా అంటే అంది. తర్వాత అబ్బాయి తిరిగితే మాత్రం ఏం మాట్లాడలేదు, ఇలాంటివన్నీ చేస్తుంది, అలా రాంగ్గా పొట్రే చేస్తుంది, నేను కాదు అన్నట్టు అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కూడా కాంతారా టీంకి 2 hours వచ్చిందని చెప్పి రాయలేదు, సో అంటే పేపర్లో రాలేదన్నమాట. అప్పుడు నేనేమన్నాను, నబీల్ ఏమన్నాడు, నబీల్ కూడా ఆ పాయింట్ కొంతమంది నబీల్ మిగతా అని చెప్తున్నా ఆవిడ వినట్లేదు, తనకున్నది ఆ హ్యాబిట్టే లూప్ హోల్స్ ఎతకడం అని చెప్పి. నాగార్జున గారు మీ టీంకి 2 hours అని చెప్పారు, రేషన్ మాత్రం ఈక్వల్ ఇద్దరికి ఎక్స్ట్రా రేషన్ పంపిస్తా అని చెప్పారు. నెక్స్ట్ సీత, ఇల్లాజికల్, తను ఏ గేమ్ అర్థం కాదు, తోపు అనుకుంటుంది, అందరికీ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, సో తనకేం తెలియదు అన్నట్టు తీసిపారేసింది అనమాట. ఆమె గైడెన్స్ తీసుకోకపోతే హీ విల్ బీ అంటూ టాప్, అసలు సూపర్ టాప్కి వెళ్ళిపోతాడు, విన్నర్ అవుతాడు అన్నట్టు సీత చెప్తుంది. విష్ణుప్రియ, ఆమె ఇవ్వకపోతే ఆయనకి ఇంకొకరు గైడెన్స్ కావాల్సి వస్తుంది, ఈజ్ లైక్ దట్ ఓన్లీ, సో ఆ షోలో కూడా నేను చూశాను కదా, అర్జున్ అప్పటి పక్కనే కూర్చునేవాడు అని చెప్పి చెప్తుంది. సో ఒకవేళ తిను లేకపోతే, సోనీ లేకపోతే నిఖిల్కి ఎవరు గైడెన్స్ ఇస్తారు, అంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేరు, నాకు తెలిసి సింగిల్గా ఆడతాడేమో అప్పుడు. విష్ణుప్రియ, షీ హ్యాస్ హిజ్ అండ్ హీ వాంట్స్ ఎక్స్ట్రా, సో సపోర్ట్ కావాలన్నట్టు అనమాట. సీత, మరి వెళ్ళిపోతే ఎలా రా ఆమె అని నాకు అది వెళ్ళిపోతే ఎలా రా అంటే, విష్ణుప్రియ నేను రోజు మేనిఫెస్ట్ చేస్తున్నారా అంట. సీత సోనియా వెళ్ళిపోవాలని చెప్పి విష్ణుప్రియ రోజు దేవుని కోరుకుంటుంది అంట, మేనిఫెస్ట్ చేస్తుంటే. నైనిక, వాళ్ళు వెళ్ళరు చివరిదాకా ఉంటారంటే విష్ణుప్రియ, ఐఎమ్ హోపింగ్ యష్మి విల్ నామినేట్ అంటే సీత రేపు తనకి 2 పడతాయి నామినేషన్స్, తన నామినేషన్లో ఉంటుంది. ఇప్పటివరకు సోనియా రాలేదు కదా నామినేషన్కి, ఫస్ట్ వీక్ వచ్చిందా రాలా, ఇదే ఫస్ట్ టైం అవుతుంది.
మేబీ షీ విల్ బి సేవ్డ్ దిస్ వీక్, ఐ డోంట్ నో, బట్ షీ విల్ నామినేట్ అని చెప్పి, అంటే సేవ్ అవుతుందేమో అని చెప్పి. డబుల్ ఎలిమినేషన్ అంటే మేబీ సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆదిత్య ఓం గారు కూడా నామినేట్ అయ్యి ఉన్నారు కాబట్టి. డబుల్ ఎలిమినేషన్ అయితే సోనియాకి ఉంటుంది. లేదు కొంతమంది ఫ్యాన్స్ అటు చేసి ఆదిత్య ఓం గారిని కాపాడదామని చెప్పి ఆదిత్య ఓం గారికి కొట్టారనుకో, సోనియాని ఎలిమినేట్ చేద్దామని. ఈ లోపల సోనియా ఫ్యాన్స్ సోనియాకి వేసుకుంటే షాకింగ్ ఎలిమినేషన్ కూడా చూడొచ్చు. ఇది ఒక ఎలిమినేషన్ అనాలిసిస్ చేస్తాను రేపు, ఓటింగ్ అనాలిసిస్. పదండి ఇంకా పడుకుందాం అని అనుకున్నారు, అమ్మాయ వెళ్ళిపోతున్నారు మనం కూడా పడుకోవచ్చు అనుకున్నా. మళ్ళీ నైనిక ఎవరు నామినేట్ చేస్తున్నావు అని అడిగింది. మళ్ళీ ఇంకా అరగంట డిస్కషన్ ఇది. నేను అరగంట చెప్పలేండి. విష్ణుప్రియ, ఆదిత్య, మణి, ప్రేరణ ఈ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ప్రకారం చేస్తున్నాను. ప్రేరణకైతే ఐ వాంట్ టు టెల్ హర్ అని చెప్పి తను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తన మీద మొత్తం బిల్డప్ చేసుకుంది. గుడ్డు టాస్క్లో కూడా అంతే, నేను అసలు తన జోలికి వెళ్ళలేదు, సీత మీద అటాక్ వచ్చాక నేను వెళ్ళాను, కావాలనే నేను ఏంటంటే వాంటెడ్లీ కావాలని భయపెట్టాను, తనని వార్నింగ్స్ ఇస్తా ఇవన్నీ ఇస్తా భయపెట్టాను, ఎందుకంటే మన జోలికి రాకూడదని చెప్పి భయపెట్టానని చెప్పి. సీత అంటే నువ్వు సేమ్ పృథ్వీలో ఆలోచిస్తున్నావు అని. సో విష్ణుప్రియ ఏమంటుందంటే తనే నా మీద మొత్తం బిల్డప్ చేసుకుంది అంటది. ప్రేరణ ఏమనుకుంటుంది, తను నా మీద బిల్డప్ చేసుకుంటుంది అంటుంది. ప్రేరణ అంత వెళ్ళడానికి కారణం ఏంటి, విష్ణు తను బెదిరించిందని మాట్లాడదని చెప్పి. విష్ణు ఎందుకు అందంట, తను మన జోలికి రాకుండా ముందే బెదిరించాను అని చెప్పి విష్ణు వర్షం. మనం గోల్స్ కాబట్టి విష్ణు అంటది, మన అమ్మాయిలం కాబట్టి అలా భయపెట్టించాలి, లేదంటే వస్తారు. నువ్వేం చేస్తున్నావు, ఐఎమ్ డూయింగ్ ఇట్ బ్యాక్. ఏం లేదు, నాకు కోపం ఉండింది తన మీద, సో గేమ్లో ఉంది అని చెప్పి మాటలతో ప్రొవోక్ చేసింది, తను కూడా చేతులు పట్టుకుంది అయ్యి అని చెప్పి చెప్పింది అనమాట. అంటే నైన్కి ఇంకంటది, ఇంక బాగా ఎంతూజియాస్టిక్, ఓవర్ ఎంతూజియాస్టిక్ అంటది. విష్ణుప్రియ కావాలనే వెళ్ళి పొడుచుంటే విష్ణుప్రియ నాకు ఇక్కడ ఏదో అందబ్బా, నాకు అర్థం కాల, నేను కావాలనే కొట్టాను ఏదో అంది, లక్కీగా అది గేమ్ అయింది అంది. నాకు అది సరిగ్గా సెంటెన్స్ ఫ్రేమ్ అవ్వట్లా, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందన్నమాట. కావాలనే వెళ్ళి పొడుచుంటే అంది, మళ్ళీ లక్కీగా అది గేమ్ అయిపోయిందని. సో నిజంగా కావాలని వెళ్ళి చేసిందా, గేమ్ అయిపోవటం వల్ల బతికిపోయామందా నాకు అర్థం కాల. తను చేసింది మాత్రం చెప్పట్లేదు. దోశ ప్రేమతో వేసిందా, సరే నేను ఓవర్గా ఎగ్జాగరేట్ చేసి చెప్పాను అనుకో, ఇక్కడ కట్ చేశారు, ఏం చూపిద్దా మరి, ఏం చెప్పింది ఏంటో, ఖచ్చితంగా ఓవర్గా ఎగ్జాగరేట్ చేసి చెప్పింది, తనే ఒప్పుకుంది. వాళ్ళ ఫ్యాన్స్ నాతో కొంతమంది వాదించారు, లేదు ఓవర్ తను కరెక్ట్గా నేను చెప్పింది, తను అలాగే వేసిందని. వీళ్ళు తను అలాగే ఎంతమంది, నాగార్జున గారు కూడా చెప్పారు కదా, వేసిన దోశ వేసిన దాంట్లో తేడా లేదని. ఇంకొక ఆయన అయితే నాతో ఏం కూడా అంటే పెనం మీద వేసేటప్పుడు తిప్పేటప్పుడు పక్కకి వెళ్ళిపోయింది, అది సరిగ్గా వేయలేదంట. అది చాలా కామన్ బ్రో, నేను దోశలు వేస్తాం కాబట్టి ఎప్పుడైనా దోశలు వేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ, నేను అన్నవన్నీ రియాక్షన్ వర్డ్స్, నేను అన్నవి అబ్సల్యూట్లీ రాంగే, కానీ మాత్రం నా రియాక్షన్వి స్టేజ్ మీద మాత్రం ఆయన వచ్చి నోరు జారుతున్నావు చూసుకో అన్నాడు, నీ ఫ్రెండ్స్ ఏం జారట్లేదా, నేను ఎలాగో మార్చుకోవాలనుకుంటున్నా కాబట్టి పాయింట్ యాక్సెప్ట్ చేశాను అని చెప్పి. సో నేను నోరు జారుతున్నాను ఫీల్ అవుతున్నాను, పాయింట్ యాక్సెప్ట్. తను అన్న తర్వాత తిన రియాక్షన్ వర్డ్స్, బట్ మ్యాటర్ ఏంటంటే తిన రియాక్షన్ వర్డ్స్ని ఆయన అసలు ఖండించాల, నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ. నెక్స్ట్ నైనిక, ఫ్రెండ్స్లో కరెక్ట్ చేసుకోవటం, వీళ్ళు ఫ్రెండ్స్లో కరెక్ట్ చేసుకోవటం అంటే వీళ్ళ ఫ్రెండ్స్లో ప్రాబ్లం ఉంటే నలుగురు రూమ్లో కూర్చొని కరెక్ట్ చేసుకుంటారు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం బయట అందరి ముందు లేదంటే నామినేషన్స్లో తీసుకొచ్చి కరెక్ట్ చేస్తారు అని చెప్పి చెప్తుంది. విష్ణుప్రియ, నాకేమైనా అనిపించింది అనుకో, నేను ఫస్ట్ నైనికతో మాట్లాడిన తర్వాత ఐ విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని సీత చెప్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ హానెస్ట్ ఫ్రెండ్షిప్ అంట. నాకు ఇక్కడ అర్థం కాల, దానికి ముందు పాయింట్కి ఈ పాయింట్కి అంత కాంట్రడిక్షన్ ఉంది. అంటే వాళ్ళు కూడా హానెస్ట్ ఫ్రెండ్షిప్పే కదా, వాళ్ళ రూమ్లో వాళ్ళ నలుగురు కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు, మీ రూమ్లో మీ ముగ్గురు కూర్చొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు, మీది హానెస్ట్ ఫ్రెండ్షిప్ వాళ్ళది ఫ్రెండ్షిప్ కదా. ఇప్పుడు పాయింట్ చెప్తా, నిఖిల్ ఎందుకు స్మార్ట్ అన్న విషయం ఇప్పుడు చెప్తాను అనమాట. చాలామంది రీల్లో సేఫ్ అంటున్నారు. సో ఇంకొకళ్ళు కామెంట్ చేసిన ఏంటంటే పృథ్వీని సేవ్ చేయాలి కదా, పృథ్వీ ఆల్రెడీ బాటమ్ 2లో ఉన్నాడు కదా, ఎందుకు చేయలేదని చెప్పి. సో స్మార్ట్ ఎలా అయ్యాడు అంటే, పృథ్వీ కనుక చేశాడు అనుకోండి ఏమంటారు, ఫ్రెండ్షిప్ గేమ్ అంటారు, అంతే కదా, ఫ్రెండ్ కాబట్టి చేశాడు అంటారు. సోనియా చేస్తే ఏమంటారు, ఆల్రెడీ గుడ్డిచ్చాడు ఎంత బయాస్డ్నెస్ అంటారు. స్మార్ట్ కాబట్టే సేఫ్గా కాదు, స్మార్ట్ కాబట్టే నైనికాకి ఇచ్చాడు. నైనికా కూడా ఎందుకు ఇచ్చాడు, నైనికా కన్సర్న్ రైజ్ చేసింది నాగార్జున గారి ముందు, ఎందుకంటే నేను ఇప్పుడు తనతో అంత ఉండలేకపోతున్నాను, నాకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో తనతోనే క్లోజ్ ఉన్నాడని. సో నైనికాని తన టీంలో గెట్ బ్యాక్ చేసుకోవాలి. ఈజ్ ఎ చీఫ్, తను అందరి చేత పనులు చేయించుకోగలగాలి, తన అందరి చేత పనులు చేయించుకోవాలంటే అందరూ తన మాట వినాలి, ఎక్కడ నెగిటివిటీ ఉండకూడదు. సో ఆ విధంగా ఆలోచించి నైనికాకి ఇచ్చాడు. ఒకవేళ సీత కనుక నామినేషన్లో ఉంటే సీతకి ఇచ్చేవాడు తన ప్రయారిటీ, ఎందుకంటే సోనియా, పృథ్వీ, సీత, నైనిక, విష్ణుప్రియ తన ప్రయారిటీ. వాళ్ళని అలా తన దగ్గర ఉంచుకోవడం తన ప్రయారిటీ. ఈ స్మార్ట్, నేను గేమర్ అనట్లేదు, గేమర్ అనేది పెద్దవాడు, తనకి గేమ్ మీద అవగాహన ఉంది, గేమ్లో ఏం చేయాలి, గేమ్ ఏం జరుగుతుందన్న విషయాలు తెలుసు. సో అందుకోసం అని చెప్పి చేశాడు. తన సేఫ్ ప్లేయర్ అయినా ఫ్రెండ్షిప్, తన సేఫ్ ప్లేయర్ అంటే ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరిని సేవ్ చేస్తుంటే ఫ్రెండ్షిప్ గేమ్ అని, గ్రూప్ గేమ్ అని ఇలా వెళ్ళిపోతుంది. సో నైనికాకి కూడా కొద్దిగా అపోజిషన్ ఉంది తన సైడ్ నుంచి అని ఉంది కాబట్టి తను సేవ్ చేశాడు. ఇప్పుడు మరి పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే అని మీరు అనుకోనవచ్చు,
కాకపోతే తీన్ నామినేషన్లో లేదు కదా, నా ఓట్లు పృథ్వీకి పడతాయిలే అని చెప్పి ఒక గట్ ఫీలింగ్. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా తనకు పర్లా, ఎందుకంటే మజిల్ పవర్ ఇవన్నీ చూసుకుంటే, ఫిజికల్ పవర్ చూసుకుంటే ఆ విధంగా కూడా ఆలోచించుంటాడు. ఫిజికల్ పవర్ చూసుకుంటే ఒకవేళ వెళ్ళిపోతే దీనికి అసలు ఎదురుండదు హౌస్లో, ఇంకొన్నది నబీల్ ఒక్కడే. ఆ లెక్క కూడా మనసులో క్యాలిక్యులేషన్ జరిగి ఉండొచ్చు కదా. సో అందుకోసం చెప్పి నేను సేఫ్ కాదంటున్నా, స్మార్ట్ అంటున్నా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. రేపు నామినేషన్స్ తర్వాత దీని గురించి ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వచ్చినట్టు గుడ్డు సోనియాకి ఇచ్చేసి సోనియాని సపరేట్ క్లాన్లోకి పంపించేద్దాం అనుకున్నాడు, అది రాంగ్ అనాలిసిస్. సారీ, అంటే వేరే వాళ్ళని తప్పు పట్టడం కాదు, బట్ అసలు ఆ రోజు అసలు వేరే క్లాన్కి కాదు అది. వేరే క్లాన్ వాళ్ళు వేరే క్లాన్, ఈ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్, ఇందులోనే వాళ్ళిద్దరూ ఆడుకుంటారు. ఆ రోజు తనకి విన్నర్ అన్నది రాంగ్ అనాలిసిస్. బట్ స్మార్ట్ విన్నర్ అని మెటీరియల్ అని నేను చెప్పను, కానీ ప్రజెంట్ అయితే మాత్రం నాకు స్మార్ట్గా కనిపించాడు. అది స్మార్ట్ మూలా కనిపిస్తుంది నైన్కాకి వేయటం. నైన్కా కాకుండా సోనియాకి ఇచ్చినా లేదంటే పృథ్వీకి ఇచ్చినా అది మాత్రం తప్పైపోద్ది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరి కోసమే కదా మాట్లాడుకున్నారు. ఇప్పుడు నైన్కాకి ఇవ్వటం వల్ల ఏంటి, ఒకళ్ళు సాటిస్ఫై అయిపోతే ఈ గ్రూప్లో నిఖిల్ కోసం వ్యతిరేకంగా జరుగుతున్న డిస్కషన్ అయిపోద్ది. మీకు అర్థమవుతుంది కదా. సో వీళ్ళు ముగ్గురు గ్రూప్, వీళ్ళు ముగ్గురులో సీతకి ఇచ్చిన డిస్కషన్ అయిపోద్ది, నైన్కాకి ఇచ్చిన డిస్కషన్ అయిపోద్ది, విష్ణుప్రియకి ఇచ్చిన డిస్కషన్ అవుతుంది. నైన్కాకి కొంచెం ఆపోజిట్గా ఉంది, విష్ణుప్రియ కూడా నామినేషన్ లేదనుకుంటా. సో నైన్కా తన ప్రయారిటీ సీత తర్వాత, సో ఇచ్చాడు. స్మార్ట్ అబ్బా, బిలీవ్ మీ. సో అది మ్యాటర్. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, తెల్లారుజాము అయిపోయింది. ఇంకా 2 గంటలు అయితే మా ఆఫీసు షట్టర్ ఎత్తేసి మీటింగ్లోకి పిలుస్తారు. షట్టర్లు ఉండాలి కానీ మీటింగ్లోకి పిలుస్తారు. అది మ్యాటరు. హోప్ మీరు మొత్తం విన్నారనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు పడుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ప్రోమో అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.